తగ్గిందిలే అనుకుంటే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తుంది. ఈ వైరస్ కి కూడా ఎలాంటి చికిత్స వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచ దేశాలని ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మరో లాక్డౌన్ రాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వెల్లడించింది. అసలు ఇంతగా భయపెడుతున్న ఈ వైరస్ ఏంటి? భారత్ దీన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కరోనా ప్రపంచాన్ని ఎంతగా కలవరపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడో ఒక కేసు వచ్చిందని తెలియగానే బార్డర్లన్నీ అలర్ట్ అయ్యాయి. రాను ఒక్కొక్కటిగా కేసులు పెరుగుతూ పదులు, వందలు, వేలుగా మారి మనుషులు పిట్టలుగా రాలిపోతున్నట్లు రాలిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంత్యక్రియలు చేయడానికి శ్మశానాలు సరిపోనంతగా, కనీసం చివరి చూపు కోసం కూడా నా అనుకునేవారు దగ్గరకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే అప్పట్నుంచి వైరస్ పేరు వింటేనే చాలా మందికి జ్వరం వచ్చినంత పనవుతోంది. సరిగ్గా ఈ భయం మనల్ని వదిలిపెట్టక ముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంత ప్రభావంతో ఈ వైరస్ విజృంభిస్తోంది. అయితే ఈ వైరస్ పేరు గతంలో కూడా అడపాదడపా వినిపించింది. కానీ అప్పట్లో ఇప్పుడు లైట్ తీసుకోలేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు మంకీపాక్స్గా పిలిచిన ఈ వైరస్ని ఎంపాక్స్ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. అయితే ఇప్పటికే వందల మంది చనిపోయారని, కాబట్టి అన్ని దేశాలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆఫ్రికా ఖండం అంతటా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇది ఇతర ఖండాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున హెల్త్ ఎమర్జెన్సీగా పేర్కొంది. ఆఫ్రికాలో 14,000 కంటే ఎక్కువ కేసులు, 524 మరణాలు ఇప్పటి వరకు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ లెక్కలు గత సంవత్సర గణాంకాలను కూడా మించిపోయాయని WHO తెలిపింది. ఇప్పటికే ఆఫ్రికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఎంపాక్స్ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ పాక్స్ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో భారతదేశం కూడా అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం నుంచి విమానాశ్రయాలను అప్రమత్తం చేయడంతో సహా భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎవరైనా దద్దుర్లు ఉన్న రోగులను గుర్తిస్తే ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశించింది. ఢిల్లీలోని 3 నోడల్ ఆసుపత్రులైన సఫ్దర్జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో దీనికోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అనుమానిత రోగులపై ఆర్టీపీసీఆర్, నాజల్ క్లీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలున్నాయి. ఆసుపత్రులతో పాటు ప్రజలు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఇటీవల 2 ఏళ్లలో WHO రెండవసారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎందుకంటే గతంలో విన్న మంకీపాక్స్ వైరస్ కొత్త జాతిగా ఈ ఎంపాక్స్ దాని శక్తిని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇది గతంలో ఎక్కువగా లైంగిక సంపర్కంతో వ్యాపించగా ఇప్పుడు దీంతో పాటు సాధారణ సన్నిహిత సంపర్కం ద్వారా కూడా సులభంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. అంటే కరోనా మాదిరి వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లినా ఎంపాక్స్ అటాక్ అవుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు భారత్లో ఈ కొత్త రకం ఎంపాక్స్ కేసులను నమోదు కాలేదు. అయితే ఆగస్టు 16న పాకిస్తాన్, UAE నుంచి ఇండియాకొచ్చిన 3 పాక్స్ రోగులను అధికారులు గుర్తించారు. వారి నుంచి వ్యాధి వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందు స్వీడన్, ఆఫ్రికా బయట మొదటి పాక్స్ కేసును నిర్ధారించారు. ఇక జూన్ 2022 నుంచి మే 2023 వరకు 30 పాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇది ఎక్కువగా విదేశీయుల్లో కనిపించినట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఇక ఈ వైరస్లో చివరి జాతితో పోల్చితే ఎంపాక్స్ నుంచి మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే మసూచి వ్యాక్సిన్ను తీసుకున్న వారికి ఈ వ్యాధి సోకదని, ఇంకా వేరే వ్యాక్సిన్ అవసరం లేదని కొందరు అధికారులు అంటున్నారు.